మనల్ని విమోచించి ఉన్నాడు, ఆయన మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు, ఆయన మనల్ని దీవించే దేవుడుగా ఉన్నారు, మన జీవితంలో ఆయన కార్యములు జరిగించే దేవుడుగా ఉన్నారు. ఎప్పుడు అనంటే మనము ఆయన వైపు మళ్ళుకొనినప్పుడు, లేదంటే ఆయన వైపు తిరిగినప్పుడు మాత్రమే. నేను చెప్తున్న మాట, మీ జీవితంలో ఏ రకమైన శ్రమ చేత మీరు బాధించబడుతున్నప్పటికీ ఆ శ్రమలో దేవుని వైపు చూస్తున్నారా, ది ఆపోజిట్ సైడ్ మీరు చూస్తున్నారా? దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ మనం చూసినట్లయితే హిజ్కియా రాజు చూస్తే, ఆ హిజ్కియా రాజు విషయంలో భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. ఈ మరణకరమైన రోగం వచ్చి నువ్వు చచ్చిపోతున్నావయ్యా అని చెప్పినప్పుడు వైద్యుల వైపు చూడలా, తన దగ్గర ఉన్న జ్ఞానుల వైపు చూడలా, తన దగ్గర ఉన్న కుటుంబ సభ్యుల వైపు చూడలా. ఎలాగో చచ్చిపోతున్నానని చెప్పారు కదా, చచ్చిపోతున్నాను కాబట్టి కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడిపేసి వెళ్ళిపోతాను అని అనుకోలేదు. ఇమ్మీడియట్గా రాయబడుతున్న మాట, గోడ తట్టు తన ముఖము తిప్పుకొని యెహోవా సన్నిధిని ప్రార్థన చేయగా దేవుడు తన ప్రార్థన ఆలకించెను.